వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. మాటల కంటే శక్తి, హెచ్చరికల కంటే అమలు, ఇవే అస్సలు గేమ్గా మారాయి. ఈ నేపథ్యంలో రష్యా చేసిన ఒక చర్య యూకే స్థితిని ప్రపంచానికి బహిర్గతం చేసింది. రష్యా తన షాడో ఫ్లీట్కి చెందిన ఆయిల్ ట్యాంకర్లను రక్షించడానికి సైనిక నౌకను నేరుగా యూకే సముద్ర ప్రాంతం దగ్గరికి పంపించడం చిన్న విషయం కాదు. యూనివర్సల్ ఎనిగ్మా అనే ఆంక్షలు ఎదుర్కొంటున్న ట్యాంకర్లను రక్షణగా అడ్మిరల్ గ్రిగోరోవిచ్ అనే యుద్ధ నౌక మధ్యలో నిలబడి ఇంగ్లీష్ ఛానల్ ద్వారా యూకేని దాటుకుంటూ ప్రయాణించింది. ఇది సాధారణ ప్రయాణము కాదు. ఇది ఒక పవర్ మెసేజ్, ఇది ఒక ఛాలెంజ్, ఇది ఒక పబ్లిక్ టెస్ట్. ఇలాంటి నౌకలను మేము అదుపులోకి తీసుకుంటామని బ్రిటన్ ప్రధాని కేరీ స్టార్మర్ గతంలో స్పష్టంగా హెచ్చరించారు. కానీ వాస్తవంలో ఏమైంది? బ్రిటిష్ నౌక వెంబడించింది, కానీ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. మొన్న రష్యా క్యూబాకు పంపిన సహాయ నౌకను కూడా అమెరికా ఆపకుండా వెళ్ళవలసి వచ్చింది. ఇది ప్రపంచానికి ఏం చెప్తుంది? యూకే మాటలు పెద్దవి, కానీ చర్యలు లేవు. రష్యా మాటలకే కాదు, ఫీల్డ్లో కూడా గెలుస్తుంది. అమెరికా, నాటో దేశాల మధ్య అంతరం పెరుగుతున్న ఈ సమయంలో రష్యా ఒక శక్తి ప్రదర్శన ప్రపంచ పరిస్థితులను మారుస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన కోణం ఉంది, చెప్పనా? షాడో ఫ్లీట్. షాడో ఫ్లీట్ అంటే ఏంటి అనుకుంటున్నారా? రష్యా మీద ఉన్న ఆంక్షలను తప్పించుకోవడానికి ఇతర దేశాల పేర్లతో గోప్యంగా నడిపే ఆయిల్ ట్యాంకర్ల నెట్వర్క్. ఇవి ట్రాకింగ్ని తప్పించుకుంటాయి, ఇన్ఫ్యూరెన్స్ లేకుండా కూడా ప్రయాణిస్తాయి. అంటే ఇవి కేవలం వ్యాపారం కాదు, జియో పొలిటికల్ స్ట్రాటజీ. వాటిని పట్టుకొని సీజ్ చేయొచ్చు, కానీ యూకే నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇక స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ప్రపంచంలోనే కీలకమైన ఆయిల్ రూట్. ప్రపంచ ఆయిల్ ట్రాఫిక్లో పెద్ద భాగం ఇక్కడి ద్వారా వెళ్తుంది. ఇప్పుడు అక్కడ పరిస్థితి టెన్షన్. కాల్పుల విరమణ తర్వాత కూడా ట్యాంకర్లు దాదాపు కదలడం లేదు. ఇక్కడ యూకే తన ప్రభావాన్ని చూపించాల్సి ఉంది, కానీ ఏమైంది? ఎలాంటి కఠిన చర్య లేదు, ఎలాంటి నియంత్రణ లేదు. ఎందుకు యూకే స్పందించలేకపోయిందనే కదా మీ ప్రశ్న. ఇది చాలా కీలకమైన ప్రశ్న కూడా. డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ భయం. రష్యా నౌకపై చర్య తీసుకుంటే అది నేరుగా యుద్ధానికి దారితీస్తుంది అని. రష్యా నౌకాదళాన్ని తక్కువ అంచనా వేయడం ప్రమాదకరం. మాటలు చెప్పడం సులువు, కానీ యుద్ధానికి వెళ్ళడం కష్టం. అది రష్యాకు బాగా తెలుసు. ఇక మీరు మాట్లాడండి, మేము పనిచేస్తాం, మీ హెచ్చరికలు మాకు భయం కాదు, మీ సముద్రంలో కూడా మేము వస్తాం. ఈ చర్యతో రష్యా 3 విషయాలు ప్రూవ్ చేసింది. ఆంక్షలున్నా తన ఆయిల్ సరఫరాను ఎవ్వరూ ఆపలేరని, తన నౌకాదళం గ్లోబల్గా యాక్టివ్ అని, యూకే వంటి దేశాలని పబ్లిక్గా టెస్ట్ చేయగలదని. చివరి విషయం ఏంటంటే, ఇది కేవలం ఒక నౌక ప్రయాణం కాదు, ఇది ఒక పవర్ షిఫ్ట్ సిగ్నల్. ప్రపంచం ఇప్పుడు 2 భాగాలుగా విడిపోతుంది, మాట్లాడేవాళ్ళు, పనిచేసేవాళ్ళు. ఈ సంఘటనలో ఎవరు ఏ గ్రూప్లో ఉన్నారో స్పష్టంగా కనిపించింది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు చాలా 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 అవసరం. మీ సహాయం కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంది. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉంటారండి. మీ మార్కెటింగ్ని పెంచుకోవచ్చు, మాకు ఆర్థికంగా చేయూతనియొచ్చు. సో ప్లీజ్ యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.